అన్ని కులాలు ఓట్లేస్తేనే గెలుస్తారు. కులాల కుట్రలకు దూరంగా ఉందాం. నాకు కులాన్ని అంటగట్టే యత్నాలు దారుణం. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగతంగానే ప్రశ్నించాలి. వాటిలోకి సామాజిక వర్గాల్ని లాగకూడదు. ఇది జనసేన నిశ్చిత వైఖరి. యువత అభివృద్ధి సుపరిపాలన కోరుకుంటున్నారు. నవతరం జంజీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. వారి ఆశయాలకు అనుగుణంగానే సేనా గలం. ఇందులో అన్ని వర్గాలకు చోటు. పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో డిప్యూటీ సీఎం భేటీ అని చెప్పి నిన్న జరిగినటువంటి అంశం. ఈయన ప్రతి మీటింగ్లో కులం అనేటటువంటి పేరు ఎత్తకుండా ఒక్కరోజు కూడా మీటింగ్ పెట్టడం. కులము మతం అనేటటువంటి రెండు పదాలు కామన్గా రావాల్సిందే. ఒకరోజు ఏమంటాడు, మీకు దేశం అనే భావన లేకపోయినా పర్లేదు, రాష్ట్రం అనే భావన లేకపోయినా పర్లేదు, కులం అనేటటువంటి భావన ఉండాలని చెప్పి ఇతనే చెప్పింది, ఈ దిక్కుమాలిన వ్యక్తి చెప్పింది. ఇంకో రోజు ఐఆమ్ అన్అపాలజెటిక్ డెక్కాకౌట్ శిశుశుకం అదేదో అన్నాడు, సనాతని డాష్ టుచుమ్కొని. ఈయన అంటాడు ఒకరోజేమో కులం, ఇంకో రోజేమో మతం. ఇప్పుడేమంటాడు, నాకు కులాలను అంటగట్టద్దు అని అంటాడు. కాపు కులం వాళ్ళందరూ ఓట్లేస్తే నేను సీఎం అవుతానని చెప్పి చెప్పింది నువ్వే కదా. అదే కాపు సామాజిక వర్గాన్ని వాడుకుంది నువ్వే కదా. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాపుల్ని అదే తెలుగుదేశం వాళ్ళు ఏదైతే దారుణంగా కొడుతున్నా, దారుణంగా హింసిస్తున్నా, ఒక్కరోజు కూడా నోరెత్తకుండా నోరు మూసుకొని కూర్చుంది కూడా నువ్వే కదా. నువ్వంటే వ్యక్తిగత అంశాలని తీసుకురాకూడదని చెప్పి ఈరోజు గుర్తొచ్చిందా నీకు? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేనటువంటి మీరందరూ కలిసి వ్యక్తిగత అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టింది మీరే కదా. ఎక్కడో అమర్నాథ్ గౌడ్ రేపల్లలో ఎవరో ఇంకొక అబ్బాయికి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గానికి అంటగట్టింది మీరే కదా. అదేవిధంగా విశాఖపట్నం నర్సీపట్నంలో ఏదైతే మత్తు డాక్టర్, అతనికి ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ కూడా ఉంది, ఆ మెంటల్ డాక్టరు పిచ్చెక్కి ప్రధానమంత్రి మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా తిడితే దాన్ని మీరే కదా రాజకీయ కోణం చేసేసి ఏదైతే అతను దళిత డాక్టర్ని అది చేశారు ఇది చేశారని చెప్పి దళిత కార్డు తీసుకొచ్చింది మీరే కదా. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ విషయంలో అది కోర్టులో ఉంది, ఇంకా నిజాలు ఏదైతే తెలియాల్సిన అవసరం ఉందో కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి చంపేశాడని చెప్పి మీరే డోర్ డెలివరీ చేశారని చెప్పి రోజు దళిత కార్డు తీసుకొని వచ్చి మాట్లాడింది మీరే కదా. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? ఇవన్నీ ఏమో అధికారం కోసం మాట్లాడతాం. అధికారం వచ్చిన తర్వాత ఏమో ఈరోజేమో మీకు నొప్పి తగిలేటప్పటికి, లేదంటే మీ సామాజిక వర్గం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే సోషల్ మీడియాలో ఎంత దారుణంగా అంటే కులాలకు సంబంధించి చెబుతానండి. ఈరోజు ఎందుకు ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి మనం మాట్లాడాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారి కులం ఎవరో అసలు ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడూ కులం గురించి ప్రస్తావించాల. కానీ అతని వెనక రెడ్డి పెట్టి నాగేశ్వర రెడ్డి అని పెట్టారు. ఇది ఆయన ఏదైతే వీళ్ళని ప్రశ్నించాడని చెప్పి, అంటే వీళ్ళని ప్రశ్నించిన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేయాలి. అదేవిధంగా దాసరి రాము అని ఎవరైతే కాపు బలిజ ఈ సంఘాలకు సంబంధించినటువంటి ఆయన అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు, ఆయన తీసుకొని వచ్చి రాము రెడ్డి అని చెప్పి డైరెక్ట్గా జనసేనకు సంబంధించి అంటాడు కదా, దొండకాయల కిరణం బెండకాయల కిరణం. అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. వీళ్ళ సోషల్ మీడియా మొత్తం దాసరి రాము రెడ్డి చేశారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి చేశారు. మరి ఇప్పుడు కదా ముందు మాట్లాడాల్సింది మీ దాని గురించి కదా, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి నీచ నికృష్ట కార్యకలాపాల గురించి. ఇక్కడ నోరు తెరిస్తే కులము మతం తప్ప ఇంకొకటి రాదు. ఈ పవన్ కళ్యాణ్ అనే అతను ఈ సమాజానికి పట్టినటువంటి చీడ పురుగని చెప్పి ఖచ్చితంగా మనం భావించాలి. ఇతని మాటలు ఎవరైనా నమ్మితే నట్టేట మునుగుతారు. దయచేసి యువత నమ్మితే ఆల్రెడీ ఒకసారి నాశనం అయ్యారు, మరోసారి నాశనం కావద్దని మాత్రం హితబోధ చేస్తూ ఉన్నాం.